కర్ణాటకలో పీఎం మోదీ దిష్టిబొమ్మను తగలపెడుతున్న కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బట్టలకి నిప్పంటుకుందంట. ఈ వీడియో చూడండి. దేశంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియోతో పాటు సినీ నటి కంగనా రనౌత్ తన ఓటమిని ఒప్పుకున్నారు అని చెప్తూ ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటిలో ఎంత నిజముందో చూద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బట్టలకి నిప్పంటుకున్న విషయానికి వద్దాం. ఇది 2012 నాటి వీడియో. కేరళలోని ఎంజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దిష్టిబొమ్మని 2012లో కేరళ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులు తగలపెడుతున్నప్పుడు కొందరి బట్టలకి నిప్పు అంటుకుంది. అప్పటి వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు మోదీ దిష్టిబొమ్మని తగలపెడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బట్టలకి నిప్పులు అంటుకున్నాయి అని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు. ఇక కంగనా రనౌత్ వీడియో విషయానికి వస్తే ఇదొక ఎడిటెడ్ వీడియో. తన ఒరిజినల్ స్పీచ్ లో కంగనా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన ప్రతిభా సింగ్ ఇలా అంటున్నారు అని అన్నారు. प्रतिभा जी, जिनको मैं अपनी माता स्वरूप समझती हूँ, उन्होंने भी कल एक जगह कहा कि ये जो भीड़ कंगना को देखने के लिए उमड़ती है वो वोट नहीं देगी. एक दिन ऐसा फंसोगे ना तुम. కాబట్టి ఈ వీడియో కూడా ఫేక్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఫాలో అవ్వండి.